వెల్కమ్ టు SankalpStudySuccess. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో ఎంసెట్ 2014లో వచ్చిన ప్రాబబిలిటీ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఎంసెట్ 2014. సో దీస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ లాజికల్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. సి ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ క్వశ్చన్ అనేది బైనామియల్ వేరియేట్ మీద ఫ్రేమ్ చేశాడు ఈ క్వశ్చన్. ఓకేనా? సో మనకి జనరల్గా 2 డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి, బైనామియల్ అండ్ పాయిజాన్. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇఫ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ఏ బైనామియల్ వేరియేట్ ఎక్స్ అనే ర్యాండమ్ వేరియబుల్లో అది ఎట్లా వేరియేట్ అవుతుంది? బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతుంది. ఆర్ మీన్ ఎంత 8, వేరియన్స్ వచ్చేసి 4. అలాంటప్పుడు P of x less than 3 అంటున్నాడు. సరే, బైనామియల్ వేరియేషన్లో మనకి మీన్ అంటే ఎన్పి వాల్యూ ఎంత 8 అన్నాడు. వేరియన్స్ అంటే NPQ కదా, దాని వాల్యూ 4 అన్నాడు. ఎన్పి వాల్యూ 8 అని వాడు ఇచ్చాడు కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 8Q ఈక్వల్స్ టు 4, రైట్? Q ఈక్వల్స్ టు 1/2 వస్తుంది. 4/8 అంటే 1/2 కదా, రైట్? Q ఈక్వల్స్ టు 1/2. తర్వాత ఎప్పుడైతే నాకు Q తెలిసిందో P వాల్యూ తెలిసిపోతుంది కదా. P వాల్యూ ఎంత వస్తుంది అప్పుడు అంటే P ఈజ్ నథింగ్ బట్ 1 మైనస్ Q మీన్స్ 1 మైనస్ 1/2 విచ్ రిజల్ట్స్ టు 1/2. ఎందుకంటే P ప్లస్ Q ఈక్వల్స్ టు 1 కదా, అవునా కదా? యూ ఆల్రెడీ నో దట్ రిలేషన్. ఇప్పుడు నాకు P తెలుసు, Q తెలుసు. P తెలిసింది నాకు 1/2 అని. అప్పుడు N ఎంత వస్తుందన్నా? N ఇంటూ 1/2 ఈక్వల్స్ టు 8, వేరాజ్ N ఈక్వల్స్ టు 16 వచ్చింది, రైట్? ఓకే. సో ఇప్పుడు నన్ను అడుగుతున్నది ఏంటి? దెన్ P ఆఫ్ x లెస్ దాన్ 3 అంటే, సి ఫ్రెండ్స్, ప్రాబిలిటీ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ x లెస్ దాన్ 3 ఈజ్ నథింగ్ బట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లేదు లెస్ దాన్ 3 మాత్రమే ఉందంటే P ఆఫ్ x ఈక్వల్స్ టు 0 ప్లస్ P ఆఫ్ x ఈక్వల్స్ టు 1 ప్లస్ P ఆఫ్ x ఈక్వల్స్ టు 2. అర్థమైందా? ఓకే. P ఆఫ్ x ఈక్వల్స్ టు 0. సో ఫార్ములా ఏంటి? జనరల్గా మనకి బైనామియల్ వేరియేషన్ ఫార్ములా తెలుసు, NCX P పవర్ x Q పవర్ n మైనస్ x. ఇదే కదా ఫార్ములా. P ఆఫ్ x ర్యాండమ్ వేరియబుల్ ఈక్వల్స్ టు స్మాల్ xకి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n హియర్? 16. సో 16C0, అవునా? P వాల్యూ 1/2, 1/2 హోల్ పవర్ 0 ఇంటూ 1/2 హోల్ పవర్ 16 మైనస్ 0, రైట్? ఓకే. మరి P ఆఫ్ x ఈక్వల్ టు 1కి 16C1 1/2 హోల్ పవర్ 1 1/2 హోల్ పవర్ 16 మైనస్ 1 ప్లస్ 16C2 1/2 హోల్ పవర్ 2 1/2 హోల్ పవర్ 16 మైనస్ 2. ఇదే కదా, రైట్? సో 16C0 అంటే ఎంత వస్తుంది? NC0 వాల్యూ మనకి, NC0 వాల్యూ ఈజ్ 1, రైట్? సో 1 ఇంటూ 1/2 హోల్ పవర్ 0, ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ 1. 1 ఇంటూ 1 ఈజ్ 1, 1/2 హోల్ పవర్ 16. దిస్ ఈజ్ 1/2 హోల్ పవర్ 16. అంటే 1/2 హోల్ పవర్ 16 మళ్ళీ మనం ఎలా రాయొచ్చు? 1/2 పవర్ 16 అని రాయొచ్చు కదా, రైట్? ప్లస్ 16C1. 16C1 అంటే మనకేం రాయొచ్చు? 16 అని రాయొచ్చు. ఎస్. సో 16 ఇంటూ 1/2 పవర్ 1 అంటే ఇక్కడ 1/2 ఉంటుంది. తర్వాత 1/2 16 మైనస్ 1 ఈజ్ 15. 1/2 హోల్ పవర్ 1/2 పవర్ 15 వస్తుంది. మళ్ళీ దీన్ని 1/2 పవర్ 16 అని రాయొచ్చు కదా, రైట్? సో 1/2 పవర్ 16 ప్లస్ ఇది చూడండి 16C2. 16C2 అంటే 16 ఇంటూ 15 డివైడెడ్ బై 2 ఇంటూ 1. ఇదే కదా 16C2 అంటే, రైట్? 2 8 16, 2 8 16, అవునా కదా? 15 4 60. సో 15 8 ఎంత? 120 అవుతుంది, అవునా కదా? సో దిస్ వాల్యూ ఈజ్ 120 హియర్. సో 120 మళ్ళీ 1/2 ఇక్కడ 1/2 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 1/2 పవర్ 14 వస్తుంది, అవునా? మళ్ళీ ఇది మొత్తానికి 1/2 పవర్ 16 అయిపోతుంది. ఎస్ ఓను? సో 1/2 పవర్ 16ని కామన్ తీస్తే నాకు 1 ప్లస్ 16 ప్లస్ 120. సో ఫైనల్గా ఏమొస్తుందన్నా? 1 ప్లస్ 16 17, 17 ప్లస్ 120 137. కాబట్టి 137 డివైడెడ్ బై 2 పవర్ 16. విచ్ ఆప్షన్ అన్న? 137 డివైడెడ్ బై 2 పవర్ 16. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా? దిస్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇంకొకసారి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, పాయిజాన్ డిస్ట్రిబ్యూషన్ రెండు చూసుకోండి. అర్థమైందా? కంపల్సరీగా క్వశ్చన్స్ వస్తాయి వీటి మీద. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. Okay, look at the next question. Okay, the question is from random variables. ఏమడిగాడు? a random variable x has the probability distribution given below, its variance is అంటున్నాడు. మనకి వేరియన్స్ ఫార్ములా తెలిసే ఉంటుంది మీకు. సో వేరియన్స్ అంటే సిగ్మా స్క్వేర్. సిగ్మా స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇదే కదా ఫార్ములా, అవునా? సరే, సో సిగ్మా స్క్వేర్ ఈక్వల్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే మనకి ఎక్స్పెక్టేషన్ అంటే ఏంటో తెలుసు,
మీన్ అని. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? దీనికి మీకు లాజిక్ తెలిసే ఉంటుంది. స్క్వేర్ చేసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలా లేదా? ముందు మనం కే వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో కే వాల్యూ అంటే ఈ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ అన్నింటినీ కూడా మనం యాడ్ చేస్తే 1 రావాలి. కాబట్టి కే ప్లస్ 2k ప్లస్ 3k ప్లస్ 2k ప్లస్ k ఈక్వల్స్ టు 1. అవునా కదా? రైట్. సో this is 3k, this is 3k, 6k, 8k, 9k. 9k equals to 1. What is the value of k nana? 1/9 వస్తుంది. అవునా? సరే, k వాల్యూ 1/9 వచ్చింది. ఇప్పుడు మనం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే దీనికి స్క్వేర్ చేసి ఇంటూ దీన్ని చేయాలి, ప్లస్ దీనికి స్క్వేర్ చేసి ఇంటూ ఇది చేయాలి, అంతే కదా? సో 1 స్క్వేర్ ఈజ్ 1 ఇంటూ k. అవునా? తర్వాత ప్లస్ 2 స్క్వేర్ ఈజ్ 4 ఇంటూ 2k, plus 3 square is 9 into 3k, 4 square is 16 into 2k, 5 square is 25 into k. అవునా? k వాల్యూ ఎంత? 1/9 కదా. సో 1 into 1/9 is 1/9 plus 2/9 into 4 అంటే 8/9 వస్తుంది. 9 3 is 27, 27/9. అవునా? ప్లస్ 16 2 is 32/9. ఇది 25/9, రైట్? సో మొత్తంలో 9 కామన్గా ఉంది కాబట్టి 9 తీసుకోండి. what I will be getting, I can add everything. So 1/8, 1 plus 8 is 9, 27 plus 9 is 36, 36 plus 32 is nothing but 68, 68 plus 25 is nothing but this will be 93. అవునా? సో 93 డివైడెడ్ బై 9 వచ్చింది. అలా ఉంచండి, లేదా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఏంటంటే 3 3 is 9, 3 1 3, 3 3 is 9 అయితే 31/3 వచ్చింది. ఇదేంటి? దీన్ని స్క్వేర్ ఆఫ్ ద మీన్, దీన్ని మీన్ స్క్వేర్ వాల్యూ అంటారు. ఇది స్క్వేర్ ఆఫ్ ద మీన్. ఈ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే మీన్, స్క్వేర్ ఆఫ్ ద మీన్ అంటే ఇదేమో మీన్ స్క్వేర్ వాల్యూ. మీన్ స్క్వేర్ వాల్యూ మైనస్ స్క్వేర్ ఆఫ్ ద మీన్, అది ఫార్ములా వేరియన్స్కి. సరే, మనకి మీన్ స్క్వేర్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం మీన్ కనుక్కుని దానికి హోల్ స్క్వేర్ చేయాలి. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఎంత? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే సింపుల్గా దీన్ని స్క్వేర్ లాంటి ఏం చేయకుండా డైరెక్ట్గా ప్రొడక్ట్ చేయడమే. అవునా కదా? 1 into k ఈజ్ k ప్లస్ 2 into 2k ఈజ్ 4k, రైట్? ప్లస్ 3 into 3k is 9k, 3 3 is 9k కదా, 4 2 is 8k, right? Plus 5k. అవునా? సో దిస్ విల్ బీ 5k, 10k, రైట్? 10k plus 10k 20k, 27k వస్తుంది. సో 27k అంటే 27/9, అంతేనా? రైట్. సో 9 3 is 27 కదా. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. సో ఇప్పుడు చూడండి, నాకు కావాల్సింది వేరియన్స్. వేరియన్స్ ఎప్పుడు సిగ్మా స్క్వేరే. సిగ్మా అంటే స్టాండర్డ్ డీవియేషన్, రూట్ ఆఫ్ వేరియన్స్ అంటే స్టాండర్డ్ డీవియేషన్ కదా. సో మీన్ స్క్వేర్ వాల్యూ ఎంత? 31/3. 31/3 మైనస్ 3 హోల్ స్క్వేర్, అంతేనా? రైట్. సో 31/3 మైనస్ 9, అవునా? 9 3 is 27, 31 minus 27 divided by 3, where I will be 31 minus 27 is 4, 4/3 is the answer. Which option? Option D. అర్థమైందా? ఒక్కసారి మీరు ఈ స్టాండర్డ్ డీవియేషన్స్ ఫార్ములా, వేరియన్స్ ఫార్ములా, మీన్ ఫార్ములా అన్నింటినీ ఒకసారి చూసుకోండి. మీన్ స్క్వేర్ వాల్యూ మైనస్ స్క్వేర్ ఆఫ్ ద మీన్ ఈస్ ద వేరియన్స్ ఫార్ములా. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్. ఈ మోడల్లో ఖచ్చితంగా ఒక బిట్ అనేది వస్తుంది అనమాట. లెట్ us see the next one. Okay friends, look at this question. వెరీ 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 లాజికల్ క్వశ్చన్, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మతి పోతుంది క్వశ్చన్ అర్థం కాకపోతే. సరే, లుక్ ఎట్ హియర్. ఏ క్యాండిడేట్ టేక్స్ 3 tests in succession and the probability of passing the first test is p. The probability of passing each succeeding test is p or p/2 according as he passes or fails in the preceding one. The candidate is selected if he passes at least 2 tests. The probability that the candidate is selected is. ఏమన్నా అర్థమైందా క్వశ్చన్? అర్థమయ్యే ఉంటుంది కొంతమందికి. సరే, అయినా సరే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీ ఫ్రెండ్స్, ఒక వ్యక్తి, ఒక క్యాండిడేట్ 3 ఎగ్జామ్స్ రాస్తున్నాడు. సక్సెషన్ అంటే వెంటనే 3 ఎగ్జామ్స్ రాస్తున్నాడు. 3 షిఫ్ట్స్లో ఒకే రోజు ఎగ్జామ్స్ రాస్తున్నాడు. అయితే ద ప్రాబబిలిటీ ఆఫ్ పాసింగ్ ద ఫస్ట్ టెస్ట్ ఈస్ పి. అంటే 3 ఎగ్జామ్స్ రాస్తున్నాడు కదా. అయితే 3 ఎగ్జామ్స్ వాడు రాస్తున్నప్పుడు పాస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. ఎట్లా? అయితే మనల్ని ఇక్కడ అడుగుతున్నది ఏంటి? క్యాండిడేట్ ఈజ్ సెలెక్టెడ్ ఇఫ్ హీ పాసెస్ అట్లీస్ట్ 2 tests. కనీసం 2 టెస్టులు పాస్ అవ్వాలంట. అది కదా క్వశ్చన్. అంటే కనీసం 2 టెస్టులు పాస్ అయ్యాడు అంటే 3వది ఫెయిల్ అయ్యాడు. లేదా పాస్, ఫెయిల్, పాస్, లేదా ఫెయిల్, పాస్, పాస్, లేదా 3 పాస్ అవ్వచ్చు. ఇదే కదా అట్లీస్ట్ 2 అంటే. అవునా కదా? ద ప్రాబిలిటీ ఆఫ్ ద క్యాండిడేట్ ఈజ్ సెలెక్టెడ్. ఈ కేసు కావాలి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, క్యాండిడేట్ టేక్స్ ద 3 tests. 3 టెస్టులు ఎలా పాస్ అయ్యాడంట? ఫస్ట్గా మొట్టమొదటి పరీక్ష పాస్ అయ్యే ప్రాబిలిటీ పి అన్నాడు. మరి ఫెయిల్ అయ్యే ప్రాబిలిటీ ఎంత? 1/p ఏనా?
ఇది ఫెయిల్యూర్ ప్రాబిలిటీ, పాస్ అయ్యే ప్రాబిలిటీ పి అని వాడే ఇచ్చాడు, అవునా కదా. ద ప్రాబిలిటీ ఆఫ్ పాసింగ్ ఈచ్ సక్సీడింగ్ టెస్ట్ ఈస్ పి. ఒక ప్రాబిలిటీ ఆఫ్ పాసింగ్ ఈచ్ సక్సీడింగ్ టెస్ట్ ఈస్ పి ఆర్ పి బై 2 అకార్డింగ్ హీ పాసెస్ ఆర్ ఫేస్ ద ప్రిసీడింగ్ వన్. ముందు పరీక్ష పాస్ అయ్యాడు అనుకోండి, తర్వాత పరీక్ష పాస్ అయ్యే ప్రాబిలిటీ పి. ముందు పరీక్ష కనుక ఫెయిల్ అయ్యాడు అనుకోండి, తర్వాత పరీక్ష పాస్ అయ్యేటది పి బై 2. ప్రాబిలిటీ ఆఫ్ పాసింగ్ అంటున్నాడు. ముందు పరీక్ష పాస్ అయితే తర్వాత పరీక్ష పాస్ అయ్యే ప్రాబిలిటీ పి. ముందు పరీక్ష ఫెయిల్ అయితే తర్వాత ఎగ్జామ్ వాడు పాస్ అయ్యే ప్రాబిలిటీ పి బై 2. అది లాజిక్, అర్థమైందా? సరే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు పాస్ ఫెయిల్యూర్ అంటున్నాం మనం, అవునా కదా. సో ఫస్ట్ ఎగ్జామ్ వాడు పాస్ అయిన ప్రాబిలిటీ ఎంత? పిఏ కదా. ఇది పాస్ అనుకోండి, పాస్ ఫెయిల్. ఫస్ట్ ఎగ్జామ్ వాడు పాస్ అయ్యే ప్రాబిలిటీ ఎంత? పి. సరే, ఫస్ట్ ఎగ్జామ్ పాస్ అయిపోయాడు. ప్రిసీడింగ్ ఎగ్జామ్ పాస్ అయినప్పుడు తర్వాత ఎగ్జామ్ పాస్ అయ్యే ప్రాబిలిటీ ఎంత? పిఏ కదా, ఇంటూ పి. వాడు తర్వాత ఎగ్జామ్ ఫెయిల్ అయ్యే ప్రాబిలిటీ ఎంత? అసలు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యే ప్రాబిలిటీ ఎంత అంటే 1 - పి, అవునా. చూడండి తర్వాత ఇక్కడ మరొక విషయం, దీన్ని మనం ఎలా రాయొచ్చు? p² × 1 - పి, అవునా. తర్వాత ముందు ఎగ్జామ్ పాస్ అయ్యే ప్రాబిలిటీ పి కదా. ముందు ఎగ్జామ్ పాస్ అయ్యి తర్వాత ఫెయిల్ అయ్యే ప్రాబిలిటీ ఎంత? పి బై 2ఏనా, ఇంటూ. తర్వాత ఎగ్జామ్ పాస్ అయ్యే ప్రాబిలిటీ ఎంత వస్తుంది? అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, హియర్ ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. నో, దిస్ ఈజ్ 1 - పి. ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ ఈజ్ 1 - పి కదా. ఓకే, ఫ్రెండ్స్, ప్రాబిలిటీ ఆఫ్ పాసింగ్ మాత్రమే ఇవి రెండిట్లోనే చూసుకోవాలి. ఫెయిల్యూర్కి అయితే కంపల్సరీగా 1 - పినే. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ పాసింగ్, ఈ పాసింగ్ ప్రాబిలిటీ ఎంత? బిఫోర్ ఫెయిల్ ఉంది, అవునా కదా. కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ పాసింగ్ అకార్డింగ్ ఈ ఫెయిల్స్ కేసులో ప్రాబిలిటీ పి బై 2, అవునా. దిస్ ఇస్ పి బై 2. అది ఆన్సర్, లాజిక్ అనమాట. సో p² / 2 × 1 - పి, అవునా. సరే, ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ ఎంత? 1 - పి. ప్రాబిలిటీ ఆఫ్ పాసింగ్, ప్రిసీడింగ్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యే ప్రాబిలిటీ ఎంత? ప్రిసీడింగ్ ఎగ్జామ్ ఫెయిల్ అయినప్పుడు పాస్ అయ్యే ప్రాబిలిటీ, ప్రిసీడింగ్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు, ఇప్పుడు పాస్ అయ్యే ప్రాబిలిటీ ఎంత? పి బై 2, రైట్. ప్రీవియస్ ఎగ్జామ్ పాస్ అయినప్పుడు తర్వాత ఎగ్జామ్ పాస్ అయ్యే ప్రాబిలిటీ ఎంత? పి. అంటే p² / 2 × 1 - పి, రైట్. తర్వాత ఫస్ట్ ఎగ్జామ్ పాస్ అయ్యే ప్రాబిలిటీ పి, అవునా కదా. తర్వాత ఎగ్జామ్ పాస్ అయ్యాడు, ఆ ఎగ్జామ్ పాస్ అయినప్పుడు బిఫోర్ ఎగ్జామ్ మళ్ళీ పాస్ అయ్యాడు కదా, అప్పుడు మళ్ళీ పిఏ కదా. ఈ ఎగ్జామ్ పాస్ అవుతున్నప్పుడు మాత్రమే చెక్ చేయాలి. బిఫోర్ ఎగ్జామ్ పాస్ అయ్యాడా? ఎస్, పాస్ అయ్యాడు, కాబట్టి ప్రాబిలిటీ ఎంత? పి. ఇంకొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. పాస్ ఫెయిల్, అవునా. ఎగ్జామ్ పాస్ అయ్యాడు, ఫస్ట్ ఎగ్జామ్ పాస్ అయ్యే ప్రాబిలిటీ పి, అవునా కదా, వాడే ఇచ్చాడు, ఈపీ అనమాట. సెకండ్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు, సెకండ్ ఎగ్జామ్ పాస్ అవుతున్నప్పుడు మనం ఏం చెక్ చేయాలి? ప్రిసీడింగ్ ఎగ్జామ్ని చెక్ చేయాలి. ప్రిసీడింగ్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు కదా, ప్రిసీడింగ్ ఎగ్జామ్ పాస్ అయినప్పుడు తర్వాత ఎగ్జామ్ పాస్ అయ్యే ప్రాబిలిటీ ఎంత? పి. కాబట్టి ఈ ఎగ్జామ్ పాస్ అయ్యే ప్రాబిలిటీ ఎంత? పి. అర్థమైందా? ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ ఎంత? 1 - పి, దట్స్ ఆల్. p² × 1 - పి. తర్వాత పాస్ ఫెయిల్, అవునా కదా. ఇప్పుడు ఎగ్జామ్ పాస్ అయ్యాడు, ఎగ్జామ్ పాస్ అయ్యే ప్రాబిలిటీ పి. ఎగ్జాము తర్వాత ఫెయిల్ అయిన ప్రాబిలిటీ 1 - పి తెలిసిపోతుంది. ఇప్పుడు తర్వాత ఎగ్జామ్ పాస్ అయ్యే ప్రాబిలిటీ, ఎగ్జామ్ పాస్ అయినప్పుడు ఈ కేసు చూసుకోవాలి. ద ప్రాబిలిటీ ఆఫ్ పాసింగ్, బిఫోర్ వాడు ఫెయిల్ అయ్యాడు, ప్రిసీడింగ్ ఎగ్జామ్ వాడు ఫెయిల్ అయ్యాడు, అవునా కదా. ప్రిసీడింగ్ ఎగ్జామ్ వాడు ఫెయిల్ అయినప్పుడు తర్వాత ఎగ్జామ్ పాస్ అయ్యే ప్రాబిలిటీ ఎంత? పి బై 2, అవునా. ద ప్రాబిలిటీ ఆఫ్ పాసింగ్ ఈజ్ పి బై 2 ఇఫ్ హీ ఫెయిల్స్ ఇన్ ద ప్రిసీడింగ్ ఎగ్జామ్, అదే కదా కండిషన్. ఫస్ట్ ఎగ్జామే ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఫెయిల్ అయ్యే ప్రాబిలిటీ 1 - పి, రైట్. తర్వాత ఎగ్జామ్ పాస్ అయ్యాడు, ప్రిసీడింగ్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు కదా, ఎగ్జామ్ పాస్ అయినప్పుడు ప్రిసీడింగ్ ఎగ్జామ్ కనుక ఫెయిల్ అయితే ప్రాబిలిటీ ఎంత? పి బై 2 అగైన్, రైట్. తర్వాత ప్రిసీడింగ్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు, మళ్ళీ పాస్ అయ్యే ఛాన్స్ ఎంత? పి ఇట్ సెల్ఫ్ ఈపీ, రైట్. సో p² / 2 × 1 - పి, అర్థమైందా. సో ఫస్ట్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు, ఈపీ, రైట్. ఈ పాస్ అయ్యే ఎగ్జామ్కి ముందు ఎగ్జామ్ పాస్ అయ్యాడు కాబట్టి ఈపీ. మళ్ళీ ఈ పాస్ అవుతున్నప్పుడు ముందు ఎగ్జామ్ మళ్ళీ పాస్ అయ్యాడు కాబట్టి ఈపీ, p³. అర్థమైందా ఇప్పుడు, రైట్. సో ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోండి మీరు, రైట్. దిస్ ఇస్ ఫెయిల్, దిస్ ఇస్ పాస్, దిస్ ఇస్ పాస్ అండ్ పాస్, రైట్. ఓకే, సరే.
ఇప్పుడు వీటిని ఏం చేయాలి, ఈ నాలుగిటిని యాడ్ చేయాలన్న. సో పీ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ పీ ప్లస్ పీ స్క్వేర్ బై 2 ఇంటూ 1 మైనస్ పీ ప్లస్ పీ స్క్వేర్ బై 2 ఇంటూ 1 మైనస్ పీ ప్లస్ పీ క్యూబ్. అవునా? సరే. సో పీ స్క్వేర్ బై 2 ప్లస్ పీ స్క్వేర్ బై 2 అంటే 2 పీ స్క్వేర్ బై 2 ఇంటూ 1 మైనస్ పీ వస్తుంది ఇక్కడ. కాబట్టి 2 పీ స్క్వేర్ బై 2 క్యాన్సిల్, పీ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ పీ వస్తుంది. అవునా కదా? సో ఇక్కడ చూద్దాం. పీ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ పీ ప్లస్ ఇక్కడే వస్తుందన్న. జనరల్గా మనం ఇదంతా కామన్ తీసేయచ్చు అనుకుంటు కదా. సో పీ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ పీని మనం కామన్ తీసామనుకోండి, నాకేమొస్తుందన్న, సో దిస్ విల్ బి 1 ప్లస్ 1/2. అవునా? ఇది కూడా 1/2 ప్లస్ పీ క్యూబ్ వస్తుంది. అవునా? సరే. సో దిస్ 1/2 ప్లస్ 1/2 ఈజ్ 1, 1 ప్లస్ 1 ఈజ్ 2. కాబట్టి ఏమొస్తుందన్న, పీ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ పీ ఇంటూ 2. ఇక్కడ 2 రాసేసుకోండి, ఇది ప్లస్ పీ క్యూబ్. అవునా కదా? సో 2p స్క్వేర్ మైనస్ 2p క్యూబ్ ప్లస్ పీ క్యూబ్. అవునా? సో 2p స్క్వేర్ మైనస్ పీ క్యూబ్. సో పీ స్క్వేర్ కామన్ తీసి అనుకోండి, 2 మైనస్ పీ వస్తుంది. ఆన్సర్ ఈస్ పీ స్క్వేర్ ఇంటూ 2 మైనస్ పీ. ఆప్షన్ సి. అర్థమైందా? వెరీ వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. Well, I hope you understand this lecture. Please do like, comment and share. Don't forget to subscribe. Thank you so much for watching. See you in the next session. Take care. Bye.